ముందుగా మా ఫ్యాకల్టీ మెంబర్స్కి స్వాగతం తెలియజేస్తూ గురజాడ విద్యా సంస్థలు గత 40 సంవత్సరాల పైచిలుకుగా సేవలు అందిస్తుంది విద్యా విషయంలో. ఇక్కడ డిగ్రీ కాలేజీ ప్రారంభించి అలాగే పీజీ కాలేజీ ప్రారంభించి 30 ఏళ్ల పైచిలుకు జరుగుతోంది. ఈ 30 ఏళ్ల ప్రస్థానంలో ప్రతి ఏడాది ఆన్ క్యాంపస్ కావచ్చు లేదా ఆఫ్ క్యాంపస్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కావచ్చు, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ స్టూడెంట్స్ కావచ్చు, లైఫ్ సైన్సెస్ స్టూడెంట్స్ కావచ్చు, లేదా బీబీఏ అండ్ బీకామ్ స్టూడెంట్స్ కావచ్చు, ప్రతి ఏడాది మనం కండక్ట్ చేసినటువంటి లేదా బయట ఎవరైనా ఏదైతే కాలేజెస్లో ఆర్గనైజ్ చేస్తే లేదా డిగ్రీ కాలేజెస్ ఆర్ ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా ఈ స్టూడెంట్స్ వెళ్ళటం, అక్కడ మళ్ళీ ఇంటర్వ్యూస్లో వాళ్ళు ఆఫర్ లెటర్ సంపాదించుకోవడం ప్రతి ఏడాది జరుగుతుంది. సో అలాగే డిఫరెంట్ కంపెనీస్ మనం ఇన్వైట్ చేస్తున్నాం. అలాగే మనకి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు కూడా మనకి సహకరిస్తున్నారు ప్రతి ఏడాది. ఇప్పుడే మనకు వచ్చినటువంటి అతిథులతో మాట్లాడారు. దీనికంటే ముందు బహుశా 1 year బ్యాక్ 2000 మంది పైచిలుకు, ఇంకా ఎక్కువ మంది 2000 మందితో డిఫరెంట్ కంపెనీస్ని స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు ఇన్వైట్ చేయడం, ఇక్కడే ఆర్గనైజ్ చేయడం, అందులో మన స్టూడెంట్స్ చాలామంది జాబ్ ఆపర్చునిటీస్ మొదలు కూడా జరిగింది. ఇలా ప్రతి ఏడాది మనం చేస్తున్నాం అనే విషయాన్ని మన స్టూడెంట్స్కి తెలుసు. కాకపోతే ఇక్కడ ఉన్న అతిథులు ఒకసారి తెలియడం కోసం చెప్పినటువంటి మాట్లాడేది. సో తర్వాత గత సంవత్సరం అంతా ఈ రిక్రూట్మెంట్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది మేనేజ్మెంట్ కొంచెం ప్రెస్టీజియస్ అంశంగా స్వీకరించి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు లేదా మిగతా జిల్లాల్లో కావచ్చు, మనమైతే గుంటూరు ఆ ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి డిఫరెంట్ కోచింగ్ సెంటర్స్లో కూడా వాళ్ళు వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఎమినెంట్ పర్సనాలిటీని తీసుకొచ్చి పిల్లలకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇప్పించడం కింద సంవత్సరం జరిగింది. అంతకుముందు కేవలం మన స్టాఫ్ చెప్పేవాడు, ఇప్పుడు వేరే వ్యక్తులు కూడా తీసుకొచ్చి మనం ట్రైన్ చేయడం కూడా జరిగింది. సో ఆ విధంగా లీడ్ తీసుకుని లాస్ట్ ఇయర్ అంతా చేసినటువంటి మన రవికుమార్ గారు ఈ వేదిక మీద ఉన్నారు. సో వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మేనేజ్మెంట్ ఏదో చైర్మన్ గారు కానీ లేదా డైరెక్టర్ గారు కానీ ఇద్దరు కూడా ఎవరో రావాలి. బహుశా చైర్మన్ గారు ప్లీజ్ వెల్కమ్. చైర్మన్ గారు వేరే క్యాంప్ వెళ్ళడంలో మొదలు వారు రాలేకపోయారు, బట్ డైరెక్టర్ గారు రావచ్చు. మధ్యలో మీటింగ్ అయ్యేలోపుగా వారు ఇందులో జాయిన్ అవుతారు. సో వారికి కూడా ముందుగా ఒక ఆహ్వానాన్ని స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. సో ఈరోజు ఈ కార్యక్రమంలో మన రవి గారే మ్యాక్సిమం వర్క్ చేసి డిఫరెంట్ కంపెనీస్ నుంచి హెచ్ఆర్స్ని లేదా అక్కడ నుంచి వచ్చేటువంటి ఆఫీసర్స్ని ఇన్వైట్ చేయడం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపించడం అనేది జరుగుతోంది.